రేయింబవళ్ళు సేవ చేయుచు ఉన్న అన్నాను ప్రవక్తిని. యేసు జనన కాలమును ఎరిగిన ఆత్మవశురాలైన ప్రవక్తిని. దేవుని అనాది కాల సంకల్పములో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించు సమయములో బహు వృద్ధాప్యములో 100 ఏళ్ళు దాటిన వయసు గలదైనా కనిపెట్టుకొని ఉన్నది. ప్రభువును చూచే వరకు నేను పోను, దేవాలయమును విడువను, దేహమును విడువను, సేవ మానను, శరీరమును విడువను. సుమియోనుకు చెప్పబడినట్టే నాదుని కన్నులారా చూచే వరకు, రక్షణకర్తను కన్నులారా చూచే వరకు నీవు ప్రాణముతోనే ఉంటావు. ఎన్నేళ్లు గడిచిన వృద్ధాప్యంలో ఉన్నా, దేహము ఉడిగిపోతున్నా సేవ మానను, దర్శనము ప్రవచనము ప్రకటించక మానను, ఉపవాసము మానను. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుడు నా నోట పలికించుతున్న ప్రవచనముల వలననే నేను బ్రతికుంటాను, మెస్సియాను కన్నులారా చూస్తాను, రక్షకుని చూచి ఆనందిస్తాను అని కనిపెట్టుకొని ఉన్న ఒక అన్నాను దైవజనురాలు. ప్రియులారా, యేసును చూడాలని ఆశ, పొందుకోవాలి, రక్షకునిగా అంగీకరించాలని, చేర్చుకోవాలని, హృదయ సీమను ఆయనకు ఏలికగా అప్పగించాలని ఆశపడిన వారి జీవితాలు అన్నా వలె చిగురిస్తాయి. సేవ మానరు, ఆత్మను తాగుతారు, పొందుకుంటారు, ప్రవచనములు చెబుతారు, పరిచర్య చేస్తారు. అన్నముతో రొట్టెతో జీవించరు, ఆత్మతో వాక్యముతో జీవిస్తారు. అన్న మొదలు యేసు జననము తర్వాత కొనసాగించబడుతున్న ఈ సంవత్సరాలన్నీ కృపా సంవత్సరాలు, కృపా దినములు. అనేక మంది సాక్ష్యాలున్నాయి. అన్నా వంటి ఆత్మపూర్ణులైన ప్రవక్తినులు, దేవజనురాళ్ళు ఎంతమంది ఎన్నెన్ని సాక్ష్యాలు. యేసును కలిగిన ధన్యురాన్లైన తల్లులు, వారికి చేతులెత్తి వందనము. యేసు పరిచర్య కొరకు త్యాగము చేసి జీవితాలను సమర్పించుకొనిన పాశ్రమలకు, ప్రార్థన పరులైన ప్రవక్తినులకు దేవుని శుభనామమున వందనము. అన్నా వంటి భాగ్యము పొందిన అనేకులు మన యవన బిడ్డలలో కూడా సిద్ధపరచబడవలెనని దేవుని వాక్యమును ఆత్మవశుడనై ప్రకటించుచు అనేక మందిని అన్నా వలె దీవించుటకు నా చేతులు ఎత్తుతున్నాను. అన్నా వంటి భాగ్యము, దేవాలయమును విడవక బగళ్ళు సేవ చేసే భాగ్యము అనేకులకు మన దినాలలో కూడా అనేక మంది యవన బిడ్డలకు కలుగునుగాక. అన్నాను పోలిన దైవజనురాళ్ళ మాదిరి అనేక మంది యవన బిడ్డలకు కలుగునుగాక. క్రిస్మస్ శుభములతో దేవునికి స్తోత్రము, మహిమ. రండి, ఆఖరు ముగింపు ప్రార్థన. మన తల్లి గారు అన్నా వంటి మరొక ప్రవక్తిని మన మధ్యలో ఉన్నారు. మహిమ కుమారమ్మ గారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి చేరువచ్చినందు వారందరికీ వందనాలు. వీలున్న బిడ్డలందరం మోకరించుదాం అండి. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము నీ ఉచితమైన మహాదయ ఆయుష్కాల కృపా కిరీటములు మాకు అనుగ్రహించిన ఆయన యేసువైపు చూచాను సహవాస బలిపీఠ సన్నిధానానికి నాయన ఉదయకాలమైన ఈ పాదాలు ఎద్దకు చేరుకొనిటకు నాయన పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యాల ద్వారా తండ్రి ఎంతగానో నీ నామానికి నాయన, నీ పరిశుద్ధమైన సంఘ ద్రాక్ష తోట పని నాయన మహిమకరంగా జరిగించుకుంటున్నావు తండ్రి. నిత్యము కూడా నా తండ్రి నీ పాద సేవ చేయడానికి తండ్రి నాయన, నీ పరిశుద్ధమైన వాక్యములో నాయన ఉదక స్నానం చేయడానికి తండ్రి అనేకమైన బలమైన విలువైన సంగతులు నాయన మీరు కుమారుల్లో ఉండి మాట్లాడుచున్నందుకే తండ్రి మరి ఒక పర్యాయం తండ్రి ఇంత చక్కటి సహవాసంలో నన్ను మమ్మను మరి దర్శించి జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. నాలో మాలో శారీరక బలహీనతలు లేకుండా మీ బలవోపికలు మాకు నిండుగా దయచేసి నాయన నిత్యము నీ రాకడ పర్యాంతం వరకు నాయన మా శ్వాసలు చివరి వరకు కూడా మేము నమ్మకంగా ఉండేటట్లుగా మాకు సహాయం చేయమని ఆశ్రయదుర్గమైన మహాదేవ, మరొక్కసారి తండ్రి మమ్మల్ని ఎరిగిన దేవ,
నీ పాదాలకి మా అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు పునరుద్ధాన దినము నాయన ఎంతమంది ప్రియులని పొందుకోవడానికి ఆశతో అత్యాశతో చేరి వచ్చారో వారందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్న బిడ్డలందరినీ కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. అయా బిడ్డలు పరిశుద్ధపరచండి నా తండ్రి. నీ సేవలో నాయన ఫలించే వారిగా, నీ భక్తి జీవితంలో ఫలభరితముగా మార్చబడే బిడ్డలుగా నాయన ప్రతి వారికి నీ సహాయం దయచేయండి. విన్న ప్రతి మాట కూడా నాయన విడిచిపెట్టకుండా నాయన అనుసరించుకుని ఆచరించుకుని అందులో జీవించుకుని తండ్రి నాయన మేము కూడా ముందుకు సాగినట్లుగా నా తండ్రి అయ్యా నీలో మేము ఫలభరితంగా మార్చబడినట్లుగా అందరికీ మాకు నాకు కూడా మరి యొక్క పర్యాయం నాయన నీ ఆశీర్వాదములు ధారాళంగా దయచేయమని తండ్రి. బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి అవసరత తీర్చండి నాయన. ప్రతి కష్ట నష్టాల నుంచి ఒడిదుడుకల నుంచి కూడా యేసుక్రీస్తు నామములో విడుదల కలగజేసి నీ నామానికి మహిమార్థమైన సహవాస బిడ్డలందరినీ వచ్చిన వారిని రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు జరిగే సంఘ ఆరాధనలన్నిటినీ కూడా పేరు పేరు చెప్పిన నాయన మీరు దీవించండి. సంఘాలన్నిటినీ ఆశీర్వదించండి నాయన. నడిపిస్తున్న కుమారుడు ధనరాజు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎన్నో విషయాలు మరి రిఫరెన్స్ ద్వారా ఆషేర్ గోత్రికురాల నిమిత్తం నాయన ఈ రోజు అన్నా అనే ప్రవక్తిని నేను మా మధ్యకి తోడుకుని వచ్చిన తండ్రి మా అందరినీ బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమారుడికి ఆరోగ్యమును, బలమును, ఓపికను, శక్తిని ఇంకను ధారాళముగా దయచేసిన ఆయన అనేకమైన స్థలాల్లో ప్రాంతాలు విరివిగా నీ కుమారుడు మంచి బలమైన సాధనముగా వాడబడినట్లు సహాయం చేయండి నాయన. భార్య శ్రీ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వాణిశ్రీని దర్శించండి. వారి తండ్రిని కోల్పోయి ఉన్నారు. ఆదరించండి, ఓదార్చండి, బిడ్డలు బలపరచండి, ధైర్యపరచండి నాయన. అన్ని వేళలా పరలోక తండ్రి మీరే తోడుగా ఉండి ఆ బిడ్డలు చేయి పట్టుకుని నడిపించమని తండ్రి మరొక్కసారి. అలాగే ఆశా చెట్టిలు పాపలు ఇద్దరిని కూడా మీ పాదాలకు అప్పగిస్తున్నాం. అది వాణిశ్రీ భర్త శ్రీనివాసన్ ఆయన్ని కూడా నాయన వారి యొక్క పరిశుద్ధమైన రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేక కుటుంబాన్ని అంతటిని దీవించి బలపరచండి. చుట్టూ కాపుదలను, కంచిని, అగ్ని నేత్రాలు ఉంచండి. మీ ఆత్మ మీ సన్నిధి వారికి కుమరించండి బాబు. ప్రతి అవసరత తీర్చండి నా తండ్రి. అలాగే హిందీ సమయంలోకి వెళుతున్నారు, తోడుగా ఉండండి. రాకడ ఆలస్యం అయితే మరలా మేము కూడుకునే భాగ్యాలే మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. పరలోకపు తండ్రి సర్వశక్తుడు తన సన్నిధి ముఖ కాంతిని మనందరి మీద ఉదయింపచేసి కుటుంబాలను, సంఘములను, బిడ్డలను కరుణించునుగాక. దేవుని ప్రేమ, ఇశ్రాయేలు విమోచనను తీసుకొని అవతరించిన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, అన్నా వంటి భక్తి జీవితము, ప్రవక్తిని జీవితము, మానక దేవాలయమును విడవక దేవుని సేవలో సమర్పించుకొను అనేక మంది యవన బిడ్డలను దేవుడు లేపునట్లుగా, మనందరికీ దీవెన సమాధానములు కలుగునట్లుగా, యేసురాజు రాజుగా తిరిగి వచ్చినంత పర్యంతము సదాకాలము మనకందరికీ తోడై. ఆమేన్, ఆమేన్. వందనాలండి బాబు. వందనాలండి. పేరు పేరు వరుసన అందరికీ వందనాలు. మంచిది. తెలుగు సెషన్ ముగిసింది. మరల దేవుని చిత్తమైతే రేపు ఉదయకాలమున మరల కలుసుకుందాం. అందరికి వందనాలు. అరుణ గారు వందనాలు. ఆశా షారోన్ పాస్టమ్మ గారు వందనాలు.